నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారో దానికి సంబంధించి కేటీఆర్ అనిశ్చిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ యూత్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారో దాని గురించి నిన్న కేటీఆర్ కొన్ని ప్రస్తావించాడు. ఇందులో 2 లింగాలు ఉంటాయి, స్త్రీ ఒకటి, పురుషలింగం ఒకటి. వాళ్ళు ఏ లింగం అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కేటీఆర్ గారికి అధికారం కోల్పోవడంతో ఆయన మతి స్థిమితం తగ్గినట్టు అనిపిస్తుంది ఆయన అనుచిత వ్యాఖ్యలు చూస్తుంటే. ఎందుకంటే ఆ విషయంలో పార్టీ ప్రేమికుల విషయంలో ఫైనల్ డిసిషన్ స్పీకర్ గారిది ఉంటుంది. ఆయన వదిలేసేయాలన్నమాట. ఈయన పర్సనల్గా తీసుకొని ఒక అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం అది చాలా హేయమైన సంఘటన. అది ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున మా యూత్ కాంగ్రెస్ స్పందిస్తూ ఉంటుంది. అదే కాకుండా 2019లో మా 16 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు అంటే తీసుకోవడం జరిగిందనమాట. మీరు అప్పుడే ఉద్దేశంతో తీసుకున్నారు. మళ్ళీ మీరు కూడా మాడగలుగుతారా? దాంతో పోలిస్తే అది ముమ్మాటికి తప్పు. ఖచ్చితంగా దీనిపైన అంతిమ డిసిజన్ స్పీకర్ గారిదే ఉంటుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకుంటే చాలా ఘాటుగా స్పందించాల్సి వస్తుంది. అంటే ఏదైతే కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ వల్లనే అంత బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది ఇలా అని చెప్పేసి. కానీ ఇప్పటివరకు హరీష్ రావు గారు కానీ, సంతోష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ దీని మీద స్పందించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, ఏ విషయంలో కానీ నిప్పు ఉంటేనే పొగ వస్తుంది. ఖచ్చితంగా కవిత గారు పొగని సృష్టించారు. ఎందుకంటే అక్కడ నిప్పు ఉంది కాబట్టి పొగని సృష్టించడం జరిగింది. అది కవిత గారు ఘాటు వ్యాఖ్యలు నాలుగు గోడల మధ్యలో ఇంట్లోనూ చేసింది కాదు. మీడియా ముఖంగా, కార్యకర్తల ముఖంగా కానీ, అందరి ముఖంగా కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ గట్టిగా ఆమె చెప్పింది కాళేశ్వరంలో ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి. ఇంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా కోర్టులే కానివ్వండి, సంబంధిత డిపార్ట్మెంట్లే కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళపైన. ఖచ్చితంగా దీని లోపల ముమ్మాటికి కాళేశ్వరం ఒక కూలీశ్వరంగానే భావించబడుతుంది. ఎందుకంటే కమిషన్లు తన పెద్ద ఎత్తున ముత్తినవి వీళ్ళ హరీష్ రావుకి కానివ్వండి, మన ఆయన సంతోష్ రావుకే కానివ్వండి, ఖచ్చితంగా దీనిలో అవినీతి జరిగిందని ముమ్మాటికి మేము నమ్ముతున్నాము. దీనిపైన ఎంక్వైరీ కూడా మేము కోరుతున్నాము. అంటే ఏదైతే కేటీఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు జిల్లాల పర్యటనకు తిరుగుతూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్లో అధికారంలో బీఆర్ఎస్ తీసుకొస్తాం మేమన్నట్టుగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ కోసమే చేస్తున్నారా, స్థానిక ఎలక్షన్ కోసం? అంటే దీన్ని ఎట్లా చూస్తారు ఓవరాల్గా మీరు? చూడండి, ప్రజలు ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ని మర్చిపోవడం జరిగింది. ఆయన ఏదో విధంగా మేము వార్తల్లో ఉండాలి, ప్రజల్లో మా మాట నాన్నతో ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో తప్ప మిగతా ఏం లేదు. ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ని మర్చిపోవడం జరిగింది. కాంగ్రెస్ వైపే ఉన్నారు. రైతులే కానివ్వండి, పేదరికాలు కానివ్వండి, మా 6 పథకాలు జనాలకు వెళ్ళడం చాలా సక్సెస్ఫుల్గా అయింది. దీంతో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే మేము ఎక్స్ట్రా చేయడం జరిగింది అనమాట జనాలకు. ఇంకా మేము అన్న వాగ్దానాల కంటే మా పార్టీ తరపు నుంచి, మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జనాలకు ఇంకా ఎక్కువగా మా సేవలు తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళు ఒక పిచ్చి చర్యగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా మేము జనాలు మా వైపే ఉన్నారు. దీనిని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే కేటీఆర్ కొన్ని ప్రెస్ మీట్లలో కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ అనుచిత వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు అసలు? కేటీఆర్ గారు చెప్పాను కదండి, వాళ్ళు ఒక పిచ్చి మతి స్థిమితం లేని వారిగానే మేము భావిస్తాం. ఎందుకంటే ఆయన ప్రతి మాటలో అహంకారపూరితంగానే ఉంటాడు. ఆయన మాకు కేటీఆర్ తోటి ఎటువంటిగా లేదు. మేము పట్టించుకోము ఆయన మాటలు. మాకు లోపల ఉన్న కేసీఆర్ని బయట తీసుకోవడం మా ఒకే ఉద్దేశం. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. మాకు ఏదైనా పోటీ ఉంటే ఆయనతోటి మాట్లాడతాం. కానీ ఈయన ఒక చిన్న బచ్చగారిలాగా మాకు అదంతా అసలు ఆయన పట్టించుకునే విషయాలే కదా ఆయన. ఏదైతే 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అసలు? ఈ ఓవరాల్గా ఈ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మా పార్టీలో ఉన్న లీడర్లందరూ సమన్వయంగా ముందుకు తీసుకెళ్తూ, బహుజనుల్ని ప్రోత్సహిస్తూ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు చేతను అందిస్తూ, మళ్ళీ అగ్రకులాల వాళ్ళకు అందరినీ సమానంగా తీసుకెళ్తూ ఒక కొత్త మార్గాన్ని ఆయన వేస్తున్నాడు మాకందరికీ. అదేవిధంగా ఎన్నికలిసిన వాగ్దానాల ప్రకారం 6 సూత్రాలే కానివ్వండి, 6 పథకాలే కానివ్వండి, మేము జనాల లోపలికి ఖచ్చితంగా తీసుకెళ్ళాము. అందరికీ వచ్చేటట్టు తీసుకెళ్ళాము. ఉచిత కరెంటే కానీ, ఉచిత బస్సే కానివ్వండి, 10 ఏళ్ల నుంచి ఈవెన్ రేషన్ కార్డు మాటలకే మాత్రమే పరిమితమైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేము చేతల లోపల చూపించి ప్రతి ఇంటింటి అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఉచిత కరెంటే కానీ, ఉచిత బస్సే కానివ్వండి, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడమే కానివ్వండి, ఇదంతా మాకు చాలా గొప్ప
మేము చేసిన అభివృద్ధి పనులలో భావిస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రయోజనాల గురించి కూడా మా రేవంత్ రెడ్డి గారు ముందడుగు వేస్తున్నారు. దానికి కూడా మా సహకారం ఉంటుంది. ఖచ్చితంగా జనాలకు ఏది అవసరమవుతుందో దాన్ని 24 గంటలు కష్టపడుతూ మా ఎమ్మెల్యే గారు, మా సీఎం గారు ముందరికి వెళ్తున్నారు. మేము ఆయనకు అడుగులు అడుగుయి ముందుకు వెళ్తూ మా వంతు సాయం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.